రైట్, ఓకే. ఇక రవి దగ్గరికి వెళ్దాం. రవి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ బ్లెస్సింగ్స్ అప్పుడు ఇచ్చారు, ఈ తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు ఇలాగ ఈ సాంగ్ తో వచ్చాము ముందుకి. నువ్వు ఎప్పుడు విషయం ఉన్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు రవి, ఇంకంతే. మనలో విషయం ఉంటే ఖచ్చితంగా బాగుంటాం, నేనైనా నువ్వైనా. వాళ్ళ అదే రైట్, ఏంటి అసలు మళ్ళీ రెండో పాట ఏంటి? లాస్ట్ టైం ఒక పాట చేసాం, ఈ పాట నీది కూడా రేవంత్ రెడ్డి గారు ఆ ఇన్స్పిరేషన్ తీసుకుండి ఆ పాట ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాంటిది ఒకటి ఇద్దామన్నా, లేకపోతే వేరే ఆలోచనలు ఉన్నాయా? అసలు ఎప్పుడు మొదలైంది ఇది? యాక్చువల్గా ఏంటంటే సార్, మన దండగుల సాంగ్ వీళ్ళు చూసి ఎన్ఆర్ఐ కనెక్ట్ అయ్యారు సార్. మన సాంగ్ ఎప్పుడైతే చూసాక దానికి కనెక్ట్ అయ్యారు. ఆ మధ్యలో ఈ జగదీష్ గారు మనకి రేవంత్ రెడ్డి సాంగ్ కూడా కావాలంటే మెయిన్ ముఖ్యంగా కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. కిరణ్ గారు, ఆయన కూడా ఎన్ఆర్ఐ, వి కిరణ్ గారు, ఆయన పవన్ గారు సపోర్ట్ చేశారు, కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాము. అలాగే అక్కడ టీం జానకిరామ్ గారు సింగర్, వాళ్ళ టీం పవన్ గారు ఒకన్నారు, సాయి గారు ఒకన్నారు కీబోర్డ్ ప్లేయర్, వీళ్ళంతా కలిస్తే ఈ సాంగ్ అయింది. ఇది ఫస్ట్ వెర్షన్ కాదు సార్, ఇది 3 వెర్షన్లు. ఓకే, ఏదో చెప్తాను మీకు. అప్పుడు కూడా పవన్ గారి గురించి రాస్తుంటే పెన్ ఆగదు సార్, పేజీలు మారుతుంటే పెన్ ఆగదు. అలాగున్న ఇన్పుట్స్ మాకు ఎక్కువైపోయాయి. అంటే ఏం తీసి ఏది పెట్టాలి మాకు ఎడిటింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అందుకని 3 వెర్షన్స్ చేసాము. ఈ వెర్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి సాంగ్ ఇచ్చేసా. తర్వాత ఆ వర్డ్స్ అన్ని మళ్ళీ నేను అల్లుకొని ఇంకొక సాంగ్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. వీళ్ళకి కూడా తెలియదు, ఎందుకంటే పదాలు నేను వృధా చేయలేను. ప్లస్ మేము రాసింది కూడా అబద్ధాలు అయితే సరే, ఇది భజనరా బాబు అని పక్కన పెట్టేసుకున్నాం, కానీ వాస్తవాలు ఉన్నాయి సార్ అందులో. మీరు ఇందులో ఫస్ట్ ఏ చరణంలో చూడండి సార్, జరిగిన వాస్తవాలని నేను కూడా రాసినవి కూడా పదాలు నా సొంత పదాలు ఏం వాడలేదండి. ఆయన స్పీచ్ లో వాడిన పదాలే, ఆయన స్పీచ్ లో వాడిన పదాలనే జాగ్రత్త అల్లడం నేర్చుకున్నాం మేము అంతే. మళ్ళీ ఒక మాలగా తయారు చేసి ఆ సాంగ్ ఆయన తోటలో పువ్వులు కోసి ఆయనకే మాల దండ కూర్చి ఇచ్చాం అంతే సార్ పవన్ గారు. దీనికి ఎన్ఆర్ఐ వాళ్ళు కొంచెం ఆసక్తి, వాళ్ళు నాకు వీళ్ళందరూ మెచ్చుకోవాల్సింది ఏంటంటే సార్, ఎన్ఐ వాళ్ళు ఈ బీచ్లు అందరికీ కూడా, మన ప్రజలకి కూడా తెలిసిన, రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది కూడా ఏంటంటే సార్, ఎన్ఆర్ఐస్ బయట కామెంట్ పట్టించుకోవట్లేదు సార్. అది సార్ వీళ్ళందరూ నచ్చింది. బయట ఏ ఇష్యూస్ వచ్చినా, ఎలిగేషన్స్ వచ్చినా, కామెంట్స్ వచ్చినా, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఏం వచ్చినా సరే వీళ్ళకి నథింగ్. వీళ్ళ గోల్ ఏంటంటే పవన్ గారికి మనం ఏం చేస్తున్నాం, పవన్ గారికి ఏం చేయాలి. 20 సీట్లు ఇచ్చినప్పుడు కూడా చాలా మంది బాధపడ్డారేమో, కానీ ఎన్ఆర్ఐ ఒకటే వ్యూహం ఆయనది, మన సేవకులు ఆయన మనం ఏమంటారు, ఆయన అధికారం బాధ్యతలు ఆయనకు అబ్జెక్ట్. ఆయన ఏ వేలో వెళ్తే మనకి ఎందుకు, 29 సీట్లతో కూడా కర్ణాటక, అదే మన పక్క రాష్ట్రాల్లో సీఎంలు అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ వీళ్ళ వ్యూ ఏంటంటే గుడ్డిగా ఈయన పవన్ కళ్యాణ్ గారు మనకు అటువైపు చూపించారు, మనం వెళ్ళిపోతాం అంతే. దానికి కావాల్సిన సపోర్ట్ ఏంటి, అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు కావాల్సిన ఏమేమి కావాలో అన్నీ వాళ్ళు ఏర్పాటు చేసి ఒక టీం మనీ, దీంట్లో మళ్ళీ ఏదో మనీ డబ్బులేనే కాకుండా అందరిది ఒక వ్యూ అండి, అందరిది ఒకటే ఆశయం ఏంటి, పవన్ గారిని అధికారంలో కూర్చోబెట్టాలి, ఆయన ఆ స్థాయిలో చూడాలి. ఒక శిఖరం దిగిరి వచ్చారు, మరో శిఖరంలో తీసుకెళ్లాలనేది వీళ్ళ తాపత్రయం అనమాట. మీకు ఎన్ఆర్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే సార్, మనకి 24 hours లో మనం డేట్, ఇప్పుడు వాళ్ళకి నైట్, మీరు ఏ టైం మెసేజ్ పెట్టండి 5 minutes లో రెస్పాన్స్ వస్తుంది. అవునవును, నాకు చాలా మంది పరిచయం ఉన్నారు ఈ టీం అంతా. అదే సార్, అది తెలియదండి, అది నిజంగా. ఇప్పుడు ఏ టైంలో మెసేజ్ పెట్టండి 10 minutes రియాక్షన్ వస్తుంది అనమాట. అంటే వీళ్ళు పడుకుంటున్నారా లేకపోతే సూర్యుడితో కలిసి పనిచేస్తారని నాకు ఒక డౌట్. ఇది పవన్ కళ్యాణ్ గారి అదృష్టం రవి, ఇది పవన్ కళ్యాణ్ గారి అదృష్టం. ఆయన ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. ఇలాంటి సేవకులు, ఇలాంటి సైనికులు, ఇలాంటి వీర మహిళలు ఏది ఆశించకుండా చేయడం అనేది చాలా అరుదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక విషయం చెప్తాను సార్. దండకు రాసి మీ దగ్గర నుంచి నేను వెళ్ళిన తర్వాత, కాల్ వచ్చిన తర్వాత నేను కలిశాను. మీరు నమ్మరు, నేను వెళ్ళిన తర్వాత బయోడేటా మొత్తం ఆయన దగ్గర ఉందండి. నేను ఎక్కడ పని చేశాను, ఎందుకు బయటకు వచ్చేసావు అంటే, ఎందుకు ఎన్ని చెప్తాను ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుందని కాదండి. ఆయనకి అభిమానంగా నచ్చితే వాళ్ళ లోతుల్ని తెలుసుకుంటారు, వాళ్ళ కష్టాలని తెలుసుకుంటారు. నా కళ్ళలో కష్టాన్ని చూసాను, నేను నవ్వుతూనే ఉన్నా, నా కళ్ళ వెనకాల కష్టాన్ని కనిపెట్టారు. నేనేమి ఆశించుకుంటానే ఆయన, ఇగో నీకు ఈ సపోర్ట్ నాది ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా వచ్చేసే నా దగ్గర, దాంతో పాటు కొన్ని రాసిని పట్టుకెళ్ళి చూపించాము. మీకు ఇంకొక ఇక్కడ అద్భుతం అంటే, యువత అందరికి చాలా మంది చెప్తున్నది ఏంటంటే సార్, సలహా ఇస్తుంది తీసుకోవడం చాలా మంది వాగుతున్నాడు, కానీ కుక్కవాదాలు అనేది రాంగ్ అండి. నేను కొన్ని పాయింట్స్ ఇస్తే నేను ఎవరి సార్ కౌంట్ చేసుకోగానే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో యాక్చువల్గా చూసుకుంటే, నామకలతో చూసుకుంటే, నేను ఇచ్చిన పాయింట్స్ లో 3 పాయింట్లు జనసేన మేనిఫెస్టోలో పెట్టారు సార్. అంత అవసరం ఆయనకి ఏంటి సార్? ఓకే, నేను నేను పాటించాలనా? నేను ఇచ్చిన ప్లస్ పబ్లిక్ గా చదివారు, యువశక్తి ప్రోగ్రామ్ లో చదివారు. ఇదిగో మీకు మీ నేల కుర్రోడు మీకు రాసి ఇచ్చిన ఈ బాగున్నాయి, నేను మేనిఫెస్టో పెడతాను అని చెప్పి వితిన్ 6 months లో మేనిఫెస్టోలో యాడ్ చేశారు సార్. ఇక్కడ
నేనేదో చేసి నాకు ఇస్తానని అనట్లేదండి. ఎవరు సలహా ఇచ్చినా అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఆయన తీసుకుంటున్నారు సార్. ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు కూడా మాకు ఎంత ఇదంటే ఆయన నన్ను చూసి ఆగేయారు అనమాట. నా గురించి గొప్పగా ఆయన చెప్పడం మొదలు పెట్టారంటే ఒకసారి ఆలోచించారు. నాకు ఆయన ఇచ్చేసిన అవసరం లేదు. కాబట్టి మీరు అన్నారు ఇందాక టాలెంట్ ఉంటే ఆయన గుర్తిస్తారు సార్. ఆయన చూపు, ఆయన కంటి చూపు పడిందంటే నువ్వు మర్చిపోతావేమో, ఆయన మాత్రం గుర్తుపెట్టుకుంటారు. నేను చూసింది అది. నాకు 20 minutes టైం ఇచ్చారు, పర్సనల్ గా మాట్లాడారు, నా ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకున్నారు. అంత అవసరం నిజంగా సాంగ్ రాసేమో విన్నారా, అయిపోయింది, ఓకే. నీ సాంగ్ నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చూపించాను అయ్యా అంటే నాకు ఎలా ఏ లెవెల్లో ఉంటుంది ఒకసారి ఆలోచించాను. నా పాటని నాకు నచ్చిన ఆయనకి చూపించాను, చాలా బాగుందన్న. ఇంకొక విషయం సార్, అప్పటి వరకు నా టాలెంట్ ఏంటో నాకు తెలియదు. ఆ రోజు ఆయన పవన్ నా కళ్ళలో చూసి ఒక మాట చెప్పారు, నాతో వస్తావా అంటే నా చిత్తులో చివరి నిప్పుకని ఆరే వరకు మీతోనే ఉంటాను సార్ అని ఒక పదం వాడితే నేనేంటో నాకు చెప్పారు సార్ 2 లైన్లు, ఇది నువ్వు అని. ఆ రోజు నుంచి నాకు అర్థమయ్యింది, ఇది నేను. మీరు రిపోర్టింగ్ చేస్తారు, ఇప్పుడు డిబేట్స్ లో పాల్గొని చర్చను బాగా నడిపిస్తారు, బట్ మన టాలెంట్ ఏదో మనకు తెలియదు. కానీ అది ఆయన గమనించి చెప్పారు, ఇది నీలో ఉంది, దీన్ని నువ్వు కాపాడుకో అని. ఎందుకు ఎంత చెప్తున్నానంటే గొప్పగా పొగడ్డానికి కాదండి, వ్యక్తిని చూస్తే స్కాన్ చేసి చెప్పగలరు సార్. ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దగ్గర చేసుకోవాలి, ఎవరికి మనసును అద్దుకోవాలి అని తెలిసింది. నాకు ఎప్పుడు లేదు, సెకండ్ అడిగితే నాకు హగ్ కావాలి సార్ అంటే నీకు కాబట్టి ఎవరికి ఇస్తున్నారు 100. ఎంత చదువు తీసుకున్నారంటే అంత ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడారంటే నిజంగా. అందుకే సార్ మీరు అన్నారు ఇందాక అదృష్టం అని.